అత్యాచారం చేసినటువంటి వ్యక్తిని పట్టుకోకపోవడం, పోలీస్ అధికారులు ఒత్తిడికో అవినీతికో లొంగిపోయి ఫోక్సో కేసు నిందితుడికి 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటువంటి సెక్షన్లు పెట్టడం, అతన్ని దాదాపు నెల రోజుల పాటు అతను అబ్స్కాండింగ్ ఉన్న అరెస్ట్ చేయలేకపోవడం, అతను కోర్టు నుంచి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకొని పోలీస్ స్టేషన్ ముందు లొంగిపోయి ఇవాళ మొత్తం ఆ కుటుంబాన్నే అంతం చేయడం జరిగింది. అంటే రాష్ట్ర హోంమంత్రిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలం చెందినారు. అంటే నైతిక విలువలున్న వాళ్ళైతే తక్షణమే హోంమంత్రిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. అసలు నీకేమైనా మానవత్వం ఉందా? ఈరోజు రాష్ట్రానికి నువ్వే హోంమంత్రి, నువ్వే ముఖ్యమంత్రి. ఆ సంఘటనా స్థలానికి వెళ్లాల్సిన బాధ్యత నీకు లేదా? నిజంగా చెప్పాలంటే షాబాద్ హత్యలు ముమ్మాటికి ఇది పోలీస్ హత్యలు, ప్రభుత్వ హత్యలు. పోలీసుల నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వ తప్పిదాల వల్ల అన్యం పుణ్యం ఎరగని 3 చిన్నారులు, 3 పెద్దవాళ్ళు, 6 ఈరోజు హత్యకు గురైనారు. అత్యాచారానికి గురైనటువంటి అమ్మాయి తల్లి పోలీస్ స్టేషన్ చుట్టూ అనేక సార్లు తిరిగి నిందితుడిని మీరు ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు, వాడు మమ్మల్ని చంపటామని తిరుగుతా ఉన్నారని చెప్తే కూడా కేవలం పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ హత్యలు జరిగింది. అంటే పోలీసులు నిజంగా వాళ్ళు చేయాల్సిన పని చేయడం లేదు. అత్యంత బాధాకరమైనటువంటి విషయం. 3 చిన్నారులు చనిపోయినారు. అత్యాచారానికి గురైన అమ్మాయితో పాటు 2 చెల్లెళ్ళని చంపాడు. వాళ్ళ తల్లిని, నాయనమ్మను అందరినీ కూడా చంపడం జరిగింది. ఇంత తీవ్రమైన సంఘటన జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చీమగుట్టినట్లేదు రేవంత్ రెడ్డికి. ఇంకా బాధ కలిగేది ఏంటంటే ఆ కుటుంబంలో ఒక అమ్మాయి మిగిలిపోయింది. ఆ అమ్మాయికి మూగది, చెవిటిది, కాలు లేని వికలాంగురాలు. పాపం మాట రాదు, చెవులు వినబడవు, కాళ్ళు నడవలేదు. పూర్తిగా కుటుంబ సభ్యుల మీద ఆధారపడ్డ ఒకే ఒక్క అమ్మాయి మిగిలిపోయింది. ఆ అమ్మాయికి అన్నం తినిపియాలన్నా, ఆ అమ్మాయిని వాష్రూమ్ తీసుకువెళ్లాలన్నా ఈ కుటుంబ సభ్యులే అన్నీ చేసేవారు ఆ అమ్మాయికి. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయి జీవితం ఏంటి? పాపం చెవులు వినబడని, మాటలు రాని, నడవలేని ఆ అమ్మాయి జీవితాన్ని ఒక్కసారి ఊహించుకుంటే గుండె చెరువవుతుంది. ఇంత కర్కశంగా ఒక ఫోక్సో కేసు నిందితుడు హత్య చేస్తే ఇప్పటి వరకు పోలీసులు వారిని పట్టుకోలేకపోయారు. ఆనాడు అత్యాచారం చేసిన తర్వాత కూడా పోలీసులు పట్టుకోకుండా నిందితుడికి సహకారం అందించి నెల రోజుల పాటు అరెస్ట్ చేయకుండా అతను యాంటిసిపేటరీ బెయిల్ తేవడానికి ప్రభుత్వము, పోలీసులే సహకరించారు. ఇప్పుడు 10వ తేదీ రాత్రి 6గురిని హత్య చేస్తే ఇంతవరకు ఆ నిందితుడిని పట్టుకోలేదు. పరామర్శ కోసం వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ లీడర్, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి గారిని మాత్రం చేజ్ చేసి పట్టుకున్నారు. సబిత గారిని, సత్యవతి గారిని, పద్మ గారిని. అంటే మీ ప్రతాపం ఎవరి మీద? మాజీ హోంమంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ లీడర్, వారి మీదనేమో మీరు మొత్తం టీములు ఫామ్ చేసి టీములు పెట్టి మీరు వారిని అరెస్ట్ చేస్తారు. స్పెషల్ టీములు పెట్టారు. ఎందుకు? పరామర్శ కోసం వెళ్తామన్న సత్యవతి రాథోడ్నో, సబితా ఇంద్రారెడ్డినో, ఆర్ఎస్ ప్రవీణ్ గారినో, పద్మ గారినేమో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్పెషల్ టీములు ఫామ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో పెడతారు.
అత్యాచారం చేసి 6గురిని మర్డర్ చేసిన దొంగకేమో మీరు సహకారం అందిస్తారు. అసలు ఈ ప్రభుత్వం ఏమైతుంది, ఎటువైపు పోతా ఉంది?